నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో అభివృద్ధి కార్యక్రమాలు, ముఖ్య ఘటనలు, పరిణామాలు, ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ప్రస్తుతం సిద్దిపేట జిల్లా నుంచి రమేష్ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రమేష్ గారు. నమస్కారం సార్. సిద్దిపేట జిల్లాలో ఈ మధ్య కాలంలో చోటు చేసుకున్న ప్రధాన సంఘటనలు, విశేషాల వివరాలు తెలపండి. సిద్దిపేట జిల్లాలో ఈ నెల రోజుల్లో అనేక కార్యక్రమాలు జరిగాయి. ముఖ్యంగా రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధి గాంచిన కొమరవెల్లి మల్లన్న ఆలయ బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగిందని చెప్పవచ్చు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాల అమలు కోసం డిసెంబర్ 28వ తేదీ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించి దరఖాస్తులను స్వీకరించారు. అదేవిధంగా రాబోయే 10వ తరగతి పరీక్షల కోసం విద్యార్థులను జిల్లా వ్యాప్తంగా విద్యాశాఖ అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా గజ్వేల్ పట్టణంలో 4 రోజుల పాటు 49వ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు కూడా జరిగాయి. కొమరవెల్లి మల్లన్న కళ్యాణ మహోత్సవం గురించి అన్నారు. దాని వివరాలు తెలపండి. రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచిన కొమరవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల్లో కీలక ఘట్టమైన మల్లన్న కళ్యాణ వేడుక ఘనంగా జరిగింది. కన్నుల పండుగ జరిగిన మల్లన్న కళ్యాణాన్ని తిలకించడానికి రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు భారతీయులు ఒగ్గు పూజల ఆధ్వర్యంలో సంప్రదాయబద్ధంగా మల్లన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామివారి తరపున పడిగన్నవారి వంశస్థులు, అమ్మవారి తరపున మహాదేవుని వంశస్థులు పాల్గొని కళ్యాణాన్ని నిర్వహించారు. వీరశైవ ఆగమ శాస్త్ర ప్రకారం కళ్యాణ మహోత్సవం జరిగింది. మల్లికార్జున కళ్యాణ మహోత్సవంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబ్రాలను రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర దేవాదాయ మరియు అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరెడ్డిలు సమర్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 3 నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కళ్యాణంతో ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రజాపాలన కార్యక్రమ వివరాలు చెప్పండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల అమలు కోసం ప్రజల నుంచి ప్రజాపాలన కార్యక్రమం ద్వారా జిల్లా వ్యాప్తంగా దరఖాస్తులు స్వీకరించారు. డిసెంబర్ 28వ తేదీన ప్రారంభమైన ప్రజాపాలన కార్యక్రమం జనవరి 6వ తేదీతో ముగిసింది. జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి ఉస్మానాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో ముఖ్యంగా గృహజ్యోతి, పింఛన్లు, రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తులను స్వీకరించారు. సిద్దిపేట జిల్లాలో మొత్తం 499 గ్రామ పంచాయతీలో 5 మున్సిపాలిటీలోని 114 మున్సిపల్ వార్డులో ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులను స్వీకరించారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా 3,76,387 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. దరఖాస్తులను వెబ్సైట్ లో నమోదు చేసేందుకు 552 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్ నియమించగా ఆన్లైన్ నమోదు ప్రక్రియ కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డుల్లో సిద్దిపేట జిల్లాకు ఎన్ని అవార్డులు వచ్చాయి? వాటి వివరాలను చెప్పగలరా? కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ అవార్డులో సిద్దిపేట ఉస్నాబాద్ మున్సిపాలిటీలకు అవార్డులు వర్ణించాయి. స్వచ్ఛ సర్వేక్షణ సిటిజన్ ఫీడ్బ్యాక్ లో సిద్దిపేట మున్సిపాలిటీ అగ్రస్థానం నిలిచింది. తడి పొడి చెత్త సేకరణ, పరిశుభ్ర నిర్వహణ, స్వచ్ఛబడి లాంటి ప్రత్యేక కార్యక్రమం నిర్వహించేందుకు గాను జాతీయ స్థాయిలో సిద్దిపేట మున్సిపాలిటీకి అవార్డు వరించింది. 1,00,000 పైగా ఉన్న జనాభా కలిగిన మున్సిపాలిటీలో జాతీయ స్థాయి జోనల్ విభాగంలో స్వచ్ఛ సర్వేక్షణ ఫీడ్బ్యాక్ లో దక్షిణ భారతదేశంలోని సిద్దిపేట అగ్రస్థానం నిలిచింది. ఈ మేరకు ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చైర్పర్సన్ కడవేరుగు మంజుల, మున్సిపల్ కమిషనర్ సంపత్ కుమార్లు అవార్డులు అందుకున్నారు. అదేవిధంగా దక్షిణాది రాష్ట్రాల్లో 15,000 నుంచి 20,000 జనాభా కలిగిన పట్టణంలో హుస్నాబాద్ మున్సిపాలిటీ క్లీనెస్ట్ సిటీగా ఎంపికైంది. రాబోయే 10వ తరగతి పరీక్షల కోసం విద్యార్థులను ఏ విధంగా సన్నద్ధం చేస్తున్నారు? విద్యాశాఖ తీసుకుంటున్న చర్యల గురించి వివరించండి. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా వచ్చే మార్చి నెల నుంచి 10వ తరగతి పరీక్షల్లో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా విద్యార్థులను సన్నద్ధం చేస్తున్నారు. ఈ మేరకు ఇప్పటికే జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇప్పటికే సిలబస్ ను 100% పూర్తి చేసి రివిజన్ ప్రారంభించినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. గత విద్యా సంవత్సరం 10వ తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా 98.65 ఉత్తీర్ణత శాతంతో రాష్ట్రంలోని జిల్లా 2వ స్థానం నిలిచింది. ఈసారి ఉత్తీర్ణత మరింత పెంచేందుకు అధికారులు విశేషంగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు కూడా నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ సంవత్సరం 13,987 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయనున్నారు. గజ్వేల్ పట్టణంలో జరిగిన 49వ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు ఏ విధంగా జరిగాయి? ఏ జట్లు విజేతలుగా నిలిచాయి? సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో 4 రోజుల పాటు 49వ రాష్ట్ర స్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు జరిగాయి. జనవరి 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు క్రీడా పోటీలు నిర్వహించారు. రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి 1000 మంది క్రీడాకారులు, మరో 200 మంది వివిధ జిల్లాలకు చెందిన రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఈ పోటీల్లో ఫైనల్లో జూనియర్ బాలికల విభాగంలో నల్గొండ జట్టు విజయం సాధించగా, జూనియర్ బాలల విభాగంలో రంగారెడ్డి జట్టు విజయం సాధించింది. ఈ మేరకు గెలిచిన జట్లకు ప్రజాప్రతినిధుల అధికారులు ట్రోఫీలు అందజేశారు. ఇదండి సిద్దిపేట జిల్లా నుంచి రమేష్ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా నుంచి సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు. నమస్కారం.